మిషన్ ఇంపాసిబుల్ అనే మాట చాలాసార్లు వినుంటారు. మిషన్ ఇంపాసిబుల్ అంటే ఏదైనా ఒక అసాధ్యమైన ఒక కార్యాన్ని సాధ్యపరిస్తే ఈ మాట ఉపయోగిస్తుంటారు. సాహస కార్యాలు చేసేటప్పుడు కొన్నిసార్లు మిషన్ ఇంపాసిబుల్, అసాధ్యం ఇది అయితే సాధ్యమైంది అని చెప్పడానికి ఈ మాట వాడుతుంటారు. అయితే ఈ మాటని సాధారణంగా ఇలాంటి మంచి కార్యాలకు వాడుతుంటారు. అయితే ప్రపంచ చరిత్రలో బహుశా మొట్టమొదటిసారి ఒక వ్యతిరేకమైన కార్యానికి లేదా ఒక దొంగతనానికి ఈ మాట వాడడం జరిగింది. మిషన్ ఇంపాసిబుల్ థెఫ్ట్ అన్నారు దాన్ని. అంటే అసాధ్యాన్ని సాధ్యము చేసిన ఒక దొంగతనము అనేది ప్రపంచ చరిత్రలో ఈ మధ్యకాలంలోనే జరిగింది. ఎప్పుడో కాదు, ఈ మధ్యకాలంలో జరిగింది. 2017 సంవత్సరంలో లండన్లో ఒక ప్రాంతంలో ఒక వేర్ హౌస్ ఉన్నది. అన్నీ కూడా దాచే ఒక ప్రదేశంలో చాలా విలువైన పుస్తకాలు కొని దాచారు. విలువైన పుస్తకాలు అంటే చూడడానికి మనలాంటి వాళ్ళకి చూస్తే చిత్తు కాగితాలా కనిపిస్తాయి, వాటి విలువ తెలియదు. కానీ యాంటిక్స్ అంటారు. యాంటిక్స్ అంటే కొంత కల్చరల్గా, సంస్కృతి పరంగా, కొంత పురాతనంగా జాగ్రత్త పరచడానికి విలువైన వాటిని జాగ్రత్త పరిచే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కొంతమంది ఒక టీం దొంగతనం ఎలా చేశారంటే చాలా విలువైన పుస్తకాలు కాబట్టి మొత్తం సెన్సార్స్ పెట్టేశారు. ఒక మనిషి వెళ్తే బీప్ సౌండ్ వచ్చేస్తుంది, సెన్సార్స్ పెట్టేశారు. అన్నీ పెట్టినా కూడా ఎలా వెళ్ళారో ఆ పైనుంచి కొంత రూఫ్ని తీసుకొని చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోయి 200 పుస్తకాల వారు దొంగతనం చేశారు. ఈ దొంగతనాన్ని మళ్ళా పట్టుకోవాలి, పోయిన పుస్తకాలని పట్టుకోవాలని చెప్పి ఇంచుమించు 3 సంవత్సరాలు 50 దేశాల్లో వెతికారు. వారికి అర్థమైంది లండన్ నుంచి పుస్తకాలు ఎక్కడో బయటికి వెళ్ళిపోయాయి. కాబట్టి 50 దేశాలలో టీమ్స్గా అయిపోయి వెతికిన తర్వాత ఈ మధ్య కాలంలో అనగా ఇంచుమించు ఈ సంవత్సరంలోనే రుమేనియా అనే ఒక దేశంలో ఒక ఇల్లు యొక్క అడుగు భాగంలో భూమిని ఎందుకో తెవ్వారు. అనుమానం వచ్చి పోలీసులు వాళ్ళు వెళ్తే ఆ భూమి అడుగు భాగంలో ఈ 200 పుస్తకాలు అనేవి దొరికాయి. ఈ చిత్తు కాగితాల్లో కనిపించే ఈ 200 పుస్తకాల యొక్క విలువ ఎంతో తెలుసా? అమెరికన్ డాలర్స్లో చెప్పాలంటే $3.5 మిలియన్, $3.5 మిలియన్. భారతదేశపు లెక్కల్లో చెప్పాలంటే 25,80,00,000 విలువైన పుస్తకాలు దొంగతనం చేయబడ్డాయి. మొత్తానికి మరలా వాటిని వెతికి కనుగొనడానికి జరిగింది. ఎందుకు ఆ పుస్తకాలకు అంత విలువ అంటే చాలా పురాతనమైన శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, గలీలియో, అలాగే సర్ ఐజాక్ న్యూటన్, ఇలాంటి వాళ్ళు రాసిన ఫస్ట్ స్క్రిప్ట్స్ అనమాట. వాళ్ళు మొదటగా రాసిన పుస్తకాలు అవి, వారు స్వయంగా ముద్రించిన పుస్తకాలు అవి, ఎంతో విలువైనవి. అలాంటి పుస్తకాలు పోగొట్టుకోబడ్డాయి, లండన్లో పోగొట్టుకోబడ్డాయి. 3 సంవత్సరాల తర్వాత రొమేనియాలో అవి దొరికాయి. సో దొరికే వరకు కూడా ఎలాగన్నా వీటిని పట్టుకోవాలని చెప్పి వెతికారు. చివరికి వాటిని కనుగొనడం అనేది జరిగింది. సరే, ఎందుకు ఇక దృష్టాంతాన్ని చెప్పాను. ఈరోజు దేవుని వాక్యంలోంచి మనం చూసే ఒక అంశం గురించి ఏంటంటే సీక్ అండ్ ఫైండ్, వెతికి కనుగొనుట అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. వెతుకుట అనే మాట ఎప్పుడు వాడతామండి? అంత స్పష్టంగా మన దగ్గర కనపడనప్పుడు, లేదా పోయినప్పుడు, లేదా ఎక్కడో ఉన్నప్పుడు వెతకడం అనేది మనము చేస్తాం. వెతికనేది కనుగొన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మీ బంగారం ఉంగరం ఒకటి ఎక్కడో పెట్టి పడిపోయింది అనుకోండి, వదిలేస్తారా? ఫోన్లే పోయింది కదా, ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటారమ్మా. మీరు ఏం చేస్తారు? వెతుకుతారు. అవి ఇవి చూసిన ప్లేస్ని మళ్ళీ చూస్తారు. చివరికి అది దొరికినప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ 1 నుంచి కూడా మనము క్రిస్మస్ వాతావరణాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని సందేశాలు కూడా, యేసు యొక్క రాకను గురించిన కొన్ని సందేశాలు మనం వింటున్న సమయంలో వెతికి కనుగొనుటలో ఉన్న ఒక ఆనందాన్ని గురించి దేవుని వాక్యంలోంచి ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2000 సంవత్సరాల క్రితం కూడా ఒక బాలుడైన ఒక వ్యక్తి కొరకు వెతుకుట జరిగింది. ఆయన కొరకు వెతికి ఆయన దొరికినప్పుడు ఒక ఆనందము, ఒక నెమ్మది, సమాధానము కనిపించి దానివల్ల సంతోషముగా ముందుకు వెళ్ళిన పరిస్థితి అనేది చూస్తున్నాం. 2 వాక్యాలు మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. మీ బైబిల్స్ నుంచి చూడండి. రాజైన హెరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. సింపుల్గా 2 వచనాలని ఒక మాటలో మనం చెప్పాలంటే ఒక ప్రశ్న ఇక్కడ కనిపిస్తుంది. వేర్ ఈస్ ద బాయ్?
వేర్ ఇస్ ద బాయ్? ఆ పుట్టిన బాబు ఎక్కడ ఉన్నాడు? ఎవరంటున్నారు? అడిగారు ఈ ప్రశ్న? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, కొన్ని వేల మైళ్ళ దూరములో ఉన్న జ్ఞానులకి అర్థమయ్యింది. ఒక నక్షత్రము వెళ్ళడము, ఈ నక్షత్రం వెనకాతల ఎవరో ఒక అసాధ్యమైన, ఒక గొప్ప చారిత్రకమైన విలువ కలిగిన వ్యక్తి ఎవరో జన్మించారు. ఆయన వెతకి కనుగొనే వరకు మేము విశ్రమించమని చెప్పి, ఆ రోజుల్లో ఫ్లైట్స్ లేవు, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లేవు, ఏమీ లేవు, కానీ ఒంటెలు పట్టుకొని ఎన్ని రోజుల ప్రయాణం చేశారు. మొత్తానికి నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. మధ్యలో వారు దారి తప్పిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ హేరోదు రాజు గారు వారిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మరలా నక్షత్రం అనేది వారికి సరైన త్రోవ చూపినప్పుడు వెళ్ళి కనుగొనట వలన వారు అత్యానంద భరితులుగా దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. సీక్ అండ్ ఫైండ్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రపంచంలో ఆ పుస్తకాలు, ఆ యొక్క 25 కోట్ల విలువ చేసే పుస్తకాలు పోయినప్పుడు, మరలా దొరికినప్పుడు వారు ఎంతగా ఆనందించారో, అంతగా మించి మానవులందరికీ కూడా ఒక విలువైన ఒక బహుమానముగా ఈ లోకానికి అరుదించిన వ్యక్తి అని జ్ఞానులకి అర్థమైంది. కాబట్టి ఆయన వెతికి కనుగొనటలో గొప్ప ఆనందాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే మరొక గుంపు కనిపిస్తుంది. వారు కూడా ఒక చక్కని అద్భుతమైన మాట చెబుతున్నారు. నేనే చదువుతున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఈ మాటలో కూడా సింపుల్గా ఇందాక జ్ఞానులు అడిగిన ప్రశ్న, వేర్ ఈస్ ద బాయ్? ఆ యొక్క యూదులకు ఒక రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, ఈ గొల్లలైన వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసా? లెట్స్ గో అండ్ ఫైండ్ హిమ్, లెట్స్ గో అండ్ ఫైండ్ హిమ్. దూత మనకు ఆల్రెడీ తెలియజేసింది కదా, మనకు తెలియకుండానే వెతకకుండానే ఒక వార్త మనకు వచ్చింది. ఒక మహారక్షకుడు పుట్టాడట. ఈ చెప్పిన వార్తను ఇక్కడే వదిలేయకుండా వెళ్దాము రండి, బెత్లెహేము వరకు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో చూసి ఆయన ఆరాధన చేద్దామని చెప్పి అటు జ్ఞానులు వెళ్ళారు, గొల్లలు వెళ్ళారు, యేసును కనుగొని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ అనే దాంట్లో, యేసు లోకానికి రావడం అనే దాంట్లో ఎప్పుడు ఆనందం ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం అన్ని క్రిస్మస్ల కన్నా ఈ క్రిస్మస్కి మంచి బట్టలు, ఖరీదైన బట్టలు కొనుక్కుంటే బహుశా ఈ సంవత్సరం బాగా పండగ జరిగింది అనుకుంటామేమో. లేతే అన్ని సంవత్సరాల కన్నా లైటింగ్ చర్చికి ఎక్కువగా పెడితే, లేదా ఎక్కువ కార్యక్రమాలు సంఘంలో చేస్తే ఈ సంవత్సరం క్రిస్మస్ బాగా జరిగింది అనుకుంటామేమో. లేదా అన్ని క్రిస్మస్ల కన్నా ఇక సంవత్సరం పండగ టైంలో చేతి నిండా బాగా డబ్బులుండి అనుకునే బహుమానాలు వచ్చి, ఏరియర్స్ వచ్చేసి, రకరకాల అన్ని డబ్బులు వచ్చేసి చేతి నిండా ఉంటే అబ్బా పండగ బాగా జరిపింది అనుకుంటామేమో. ఇవేవి కాదు నిజమైన ఆనందాన్ని మనకిచ్చేది. మనకు ఒక రక్షకుడిగా జన్మించిన ఆ యేసయ్యను జ్ఞానులు ఎలా వెళ్ళి కనుగొన్నారు, గొల్లలు వెళ్ళి ఎలా కనుగొన్నారు, మనస్ఫూర్తిగా ఎలా ఆరాధించారో, అది నీవు నేను చేయగలిగినప్పుడు ఒక నెమ్మది, ఒక శాంతి, ఒక సమాధానం మనకు మిగలడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సో దేవుని వెతుకుట్లోని ఆనందము గురించి ఇర్మియా భక్తుడు కూడా చెప్తున్న ఒక మాట మనం చదువుకుందామా? ఇర్మియా చెప్తున్న మాట, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని నేనే చదువుతున్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. వెదికిన ఎడల లేదా పూర్ణ మనస్సుతో విచారణ చేసిన ఎడల నన్ను కనుగొందురు. వెన్ యు సీక్ యు షల్ ఫైండ్. ఈరోజు రాజుగా పుట్టడం లేదా దేవుడు రక్షకుడిగా రావడం ఒక ఎత్తు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడా అనే చరిత్రలో ఆయన ఎక్కడో ఉన్నాడు. అయితే నీకు నువ్వుగా పరిశోధన చేసి ఆయన ఎవరు, ఆయన వల్ల నాకు లభించే ఆశీర్వాదములేంటి, ఆయన ఎలా ప్రత్యక్షంగా చూడగలను, ఆయన ఎలా ఆరాధించగలను చెప్పి కెన్ యు టేక్ సమ్ ఎఫర్ట్ అనేది కొన్నిసార్లు మనం చేసే పనుల్లో ఉన్న ఆ యొక్క ఎఫర్ట్ని బట్టి, మన కృషిని బట్టి ఫలితం అనేది వస్తుంది. ఎక్కడో దూరం నుంచి కొండల్లోంచి ఎవరో మన దగ్గరికి చూడడానికి వచ్చారనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా ఏమనుకుంటాం, అంత దూరం నుంచి నన్ను చూడడానికి వచ్చావా,
లేకపోతే ఇంత కష్టపడిన అవకాశం ఎలా చేసావా? ఈరోజు దేవుని విషయంలో కూడా కొంత ఎఫర్ట్ తీసుకోవాలి. మందిరానికి వస్తున్న విషయంలో కానీ, దేవుని దగ్గరికి కొంత సమయానికి పనులు ముగించుకొని దేవుని దగ్గరికి సమయానికి వచ్చే విషయంలో కానీ, ఇవన్నీ కూడా సాధారణంగా కొంచెం కష్టమే మనకి. బట్ వెన్ యూ టేక్ సమ్ ఎఫర్ట్ టు షో యువర్ లవ్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల నీకున్న ప్రేమను, దేవుని పట్ల నీకు అభిమానాన్ని చూపించడానికి కొంత కృషి నువ్వు చేసినప్పుడు చివరికి మిగిలేది ఏంటో తెలుసా? ఒక ఆనందము, ఒక ఆశీర్వాదము మన జీవితాల్లో మిగలడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. వాస్తవానికి దేవుడైతే మానవుని కనుగొనడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని వాక్యాల్లో కనిపిస్తుంది, మీరు నన్ను వెతకలేదు, నేనే మొదటగా మిమ్మల్ని వెతికాను. దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు ఆలోచన చేస్తూనే ఉన్నాడు, మనం వెతుకుతూనే ఉన్నాడు. హీ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మానవులతో సంభాషణ చేయాలని, మానవులతో కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చూడొద్దుగానే వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదట్లో మనకు కనిపిస్తుంది. పూర్వమందు నానా విధాలుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు అంటాడు. అంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఈ యుగాంతమందు దాకా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ దేవుడు తన క్రియలు చేస్తూనే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మానవ చరిత్రలోకి రావడంతో దేవుని పని ప్రారంభించబడలేదండి. సృష్టి నుంచి దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచి తన ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాడు, ప్రజల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కానీ దేవునికి అది సంతృప్తి ఇవ్వలేదు. నేనే వెళ్ళి ఒకసారి చూసి వద్దాం, నేనే సందర్శించి వద్దాం. ఐ వాంట్ టు బి కనెక్టెడ్ విత్ అవర్ పీపుల్, నా ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉందామని చెప్పి ఆయన మన మధ్యకు వచ్చిన ఆ గొప్ప సంఘటన జరుగుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? యు మ్యాటర్ టు గాడ్, యు మ్యాటర్ టు గాడ్. నీవంటే దేవునికి చాలా విలువ ఉన్నది, నీవంటే దేవునికి చాలా ఇష్టముగా ఉన్నది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ లోకంలో ఒక పురిపాకలో ఆ యొక్క సామాన్యులు కూడా వెళ్ళడానికి అవసరమైన ఆ పశువుల పాకలో జన్మించాడు. అలాగే ఒక మహారాజుగా ఒకేసారైనా రాలేదు, కానీ పసి బాలుడుగా వచ్చాడు. ఎందుకో తెలుసా? అందరూ ఆయన గురించి భయపడక్కర్లేదు. ఒక వ్యక్తి అంటాడు, హీ కేమ్ టు సేవ్ us, నాట్ టు స్కేర్ us అంటాడు. ఆయన మన భయపెట్టడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఒక బాలుడుగా ప్రారంభంలో కనపడి అందరూ అప్రోచబుల్, అందరూ కూడా వెళ్ళడానికి అనుకూలముగా కనిపిస్తున్నది. మంచిది, ఇంతవరకు బాగానే ఉంది. దేవుని ఆశ మనకు అర్థమవుతుంది, దేవుడు మనతో కనెక్ట్ అవ్వాలని కోరుకోవడం అర్థమవుతుంది, నీ పట్ల దేవునికి ఒక విలువ ఉన్నది అర్థమవుతుంది. అయితే ఎప్పుడు దేవుని యొక్క అసలైన మేలు నువ్వు పొందుకుంటావు. దేవుని నిజముగా వెతికితే ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా పూర్ణ మనస్సుతో దేవుని వెతికితే నువ్వు కనుగొంటావు అని చెప్పావు కదా. ఏమవుతుంది నీకు? వాట్ కెన్ యూ ఫైండ్ వెన్ యూ సీక్ అనే ఒక ప్రశ్నతో ఈరోజు 3 జవాబులు వెతుకుదాం. వాట్ కెన్ యూ ఫైండ్ వెన్ యూ సీక్? వెతికినప్పుడు నీకు దొరికే ఏంటి? అందరూ నా వెనకాతలు చెప్పండి. వెతికినప్పుడు నాకు దొరికేది ఏమిటి? కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేద్దామా? అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. వెతికినప్పుడు నాకు దొరికేది ఏమిటి? ఏమిటి? 3 చెప్తాను. బూన్గాడు గట్టిగా చెప్తాడు, బాగానే చక్కగా. ఓకే, 3 విషయాలు మనం నేర్చుకుందాం. మీరు మరలా చివరిలో 3 విషయాలు అడుగుతాను. పిల్లలు బాగా చెప్తారో, పెద్దలు బాగా చెప్తారో, ముసలి వాళ్ళు బాగా చెప్తారో టెస్ట్ చివరిలో కదా. మనం వెతికితే దొరికేదేంటో 3 విషయాలు ఈరోజు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే యూ కెన్ ఫైండ్ ఫర్గివ్నెస్. దేవుని వెతికితే మనకు దొరికే అద్భుతమైన ఒక విషయం ఏంటో తెలుసా? క్షమాపణ మనకు దొరుకుతుంది. దేవుని వెతికితే మనకు లభించేది ఆయనిచ్చే ఒక క్షమాపణ. మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి ఒక విడుదలతో కూడిన క్షమాపణ మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఏ పేరు పెట్టబడిందండి దేవునికి? రక్షకుడు అనే ఒక బిరుదు అనేది పెట్టబడింది. అంటే ఆయన చేసే కార్యము రక్షకుడు. క్షమాపణ అనే మాటలో
దేవుడు మనకు క్షమిస్తాడన్నప్పుడు మనకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక విషయం ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని నుంచి రక్షించాలి తెలుసు మనకి. చీకటిలో నడుచుతున్న ప్రజలుగా మనం ఉన్నాం. పాపము చేత దేవునికి దూరం అయిపోయిన ప్రజలుగా ఉన్నాం. ఏదైనా తోటలోనే దేవునికి మానవునికి మధ్య ఒక అగాధం అనేది వచ్చేసింది. అప్పటి నుంచి కూడా దేవుడు వివిధ రకాలుగా మరలా మానవుని దేవునితో కలపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, అనేక అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. అయితే వాటన్నిటికన్నా భిన్నముగా దేవుడి రోజు యేసుక్రీస్తుని పంపడం ద్వారా, ఆయన చేసే శిలువ యాగము చివరిలో చేసే కార్యము ద్వారా నీకు పూర్ణమైన క్షమాపణిచ్చి దేవునితో సంపూర్ణమైన ఒక నెమ్మదిని అనుభవించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. పిల్లారా, ఈరోజు కొన్ని విషయాలు చాలా సింపుల్గా తీసుకుంటాం. మనం ఈజీగా వచ్చింది చాలా సింపుల్గా ఉంటుంది. మనకి కష్టపడి వచ్చింది చాలా విలువగా చూస్తాం. క్షమాపణ కూడా చాలా ఈజీగా మనకు వచ్చేసింది. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నీవు దేవుడు అని చెప్పి ఒప్పుకుంటే చాలు, ఆయన మన పాపాలు క్షమించాడు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. దాన్ని బట్టి కొన్నిసార్లు దాన్ని చాలా చీప్గా చూసే పరిస్థితి ఉంది. అలా చూడకండి. ఈరోజు దేవుడు మనం క్షమించడం అనేది చాలా విలువైన విషయము. క్షమించటంలో ఒక భాగముగా క్షమించిన మనలను దేవునితో సమాధానపరిచాడు, ఆయన కుటుంబంలో వారసులుగా చేశాడు. దాన్ని బట్టి మనం స్తుతించడానికి ఎల్లప్పుడూ బద్దులుగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఎటర్నల్ డూమ్ అంటాం. దేని నుంచి రక్షిస్తాడు ఆయన? నిత్యమైన డూమ్ అంటే ఒక నాశనము, నిత్యమైన తీర్పు ఒకటి ఉన్నది, నరకానికి వెళ్ళే పరిస్థితి ఉన్నది, ఒక నాశనం ఒకటి ఉన్నది. దాని నుంచి విడిపించి దేవుని యొక్క రాజ్యములో చేర్చడానికి నిన్ను నన్ను క్షమించిన దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. చెప్పాను కదా, క్రైస్తవులుగా మనం ఉన్నాం. దేవుళ్ళు ఉన్నప్పుడు దాని విలువ కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ బయట వాడికి కొన్నిసార్లు దీని విలువ తెలుస్తుంది. ఇంగ్లీష్ జర్నలిస్ట్, ఆ యొక్క బ్రిటిష్కి చెందిన ఒక జర్నలిస్ట్ ఉంది, మార్గనెటా లాస్కీ. ఆమె పేరు మార్గనెటా లాస్కీ. 1988లో మరణించింది ఆమె. ఆ మరణించడానికి ఒక సంవత్సరం ముందు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక మాట చెప్పింది. ఏంటో తెలుసా? వాట్ ఐ ఎన్వీ మోస్ట్ అబౌట్ యువర్ క్రిస్టియన్స్ ఈజ్ యువర్ ఫర్గివ్నెస్, బికాస్ ఐ హ్యావ్ నో బడీ టు ఫర్గివ్ మీ అంటదామా. నేను ఈ క్రైస్తవులను చూస్తున్నప్పుడు నాకు చాలా అసూయ కలుగుతుంది. ఈ క్రైస్తవులను చూసినప్పుడు చాలా అసూయ కలుగుతా. దేని బట్టో తెలుసా? మీలో ఈ క్షమాపణ అనేది ఉంది. దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు, మీరు కూడా ఒకరినొకరు క్షమిస్తున్నారు. అయితే నా జీవితంలో నన్ను క్షమించేవారు నేను ఎవరిని కనుగొనలేదు. అంటే ఆమె దేవుడి దగ్గరికి రాలేదు. దేవుడి దగ్గరకు వస్తే ఆమెను కూడా క్షమించుందరు. ఎందుకో యేసై అంటే ఆమెకి ఇష్టం లేదు. చివరికి ఆమె మరణిస్తూ క్షమాపణ లేదు నాకనే భావనతోనే ఆ గొప్ప జర్నలిస్టు మరణించడం అనేది కనిపిస్తున్నది. పిల్లారా, ఈరోజు ఆమె అసూయ పడుతున్న విషయం కనిపిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ఆరాధన చేయాలి, దేవుని గణపరచాలి. ఎందుకో తెలుసా? ఈరోజు ఆ క్షమాపణ అనే గొప్ప వరము దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఎక్కడ నువ్వు కూర్చున్నావు? నువ్వు ఎందుకు దేవుని యొక్క కుమారుడుగా పిలువబడుతున్నామంటే నీతిమంతులము కాదు మనము. మన గురించి చెప్పబడిన మాట ఏంటి తెలుసా? వీఆర్ ఫర్గివెన్ సిన్నర్స్, క్షమించబడిన పాపులము. సెంట్ అగస్టిన్ అనే వ్యక్తి మన గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటో తెలుసా? నీతిమంతుడు అంటే ఎవరు, మంచివాడంటే ఎవరో తెలుసా? క్షమించబడిన పాపి. ఈరోజు నీవు నేను ఎవరు కూడా మంచివాడం కాదు. అందరము కూడా అనేక రకాలుగా దేవుని యొక్క మహిమను పొందలేని వ్యక్తులుగా కనిపిస్తున్నాం, దేవుని యొక్క కృపలో పొందలేని వ్యక్తులుగా కనిపిస్తున్నాం. అది ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం చూచామో, ఆ రక్షకుడిగా వచ్చిన వాడిని అర్థం చేసుకుని, ప్రభా నా పాపములు క్షమించండి, నీ ద్వారా నాకు నెమ్మది కావాలని అడిగామో, అప్పుడు దేవుడు అద్భుతంగా మనం క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. గడిపిలారా, నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఈ లోకంలో ఎవరు పరిపూర్ణులు కాదు. వాడిని చూసినప్పుడు వీళ్ళు చూసినప్పుడు మనకంటే కొన్ని ఎక్కువ తప్పులు కనిపించవచ్చు. వాడు దోషి, వాడు ఇలాంటి తప్పులు చేస్తున్నాడు అనుకోవచ్చు. వాస్తవానికి మనందరము కూడా పాపములు చేసిన వారముగానే కనిపిస్తున్నాం. ఇందాక ఆరాధన చేస్తూ ఒక సహోదరి ఉపయోగిస్తున్నమాట, ప్రభా మా జీవితంలో ఉన్న పరిస్థితులు, మా ఆలోచనలు, మా జీవితాలు తెలిస్తే మా పక్క వారే మమ్మల్ని అసహించుకుంటారు ప్రభా. అవును, నేను ఆ మాటతో ఏకీభవించాను. కొన్నిసార్లు మన తలంపులు కానీ మన హృదయ విషయాలు కానీ అవి బయటికి తెలిస్తే అవి మంచివి కాదు. కొన్నిసార్లు అలాంటి చెడిపోయిన వ్యక్తులు మనం. అలాంటి మనందరినీ కూడా దేవుడు క్షమించడం బట్టి, దీర్ఘశాంతం చూపడం బట్టి ఈరోజు ఇంకా దేవుని కుమారులుగా ఆయన కుటుంబంలో ఉంటూ ఇంకా దేవుని ఆరాధించే ప్రజలుగా ఉన్నాం. ఇది అర్థమైన వారు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం చేయాల్సిన పని, ఆల్రెడీ క్షమించబడిన వ్యక్తులుగా ఉన్నారా? దేవుని స్తుతించండి. ఇంకెవరైనా దేవుని దగ్గరకు వస్తూ కూడా ఏదో ఒక ఆరోగ్యం కోసం వస్తే చిన్నదాని కోసం వచ్చినట్టే.
1,00,000 నీకు ఎవరో ఇస్తారంటే, అయ్యా నాకు 10 రూపాయలు ఇవ్వా అని అడుక్కుంటే ఎలా ఉంటుంది? వాడు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆ విషయం తెలియక ఒక 10 రూపాయలు ఇస్తే చాలు బాబు, ఇంక జీవితంలో నీ దగ్గరికి రాను అంటే ఎలా ఉంటుందండి? ఒరే పిచ్చోడా, నీకు అంతకంటే చాలా విలువైనది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కేవలం దేవుని దగ్గరికి నా కడుపు నొప్పి తగ్గిపోవాలనో, నా జబ్బు తగ్గిపోవాలనో, నా కుటుంబంలో ఏదో బాగుపడాలనో, నాకు పెళ్ళైపోవాలనో ఈరోజు దేవుని దగ్గరకు వస్తే ఈ 1,00,000 రూపాయల దగ్గర 10 రూపాయలకి ఆశపడినట్టే ఉంటుంది. కాదు కాదు, దేవుడు ఈ లోకానికి వచ్చింది ఏదో చిన్న చిన్న జబ్బులు తగ్గించడం మాత్రమే కాదు, అవి చేస్తాడు ఆయన. దానికన్నా విలువైనది మానవులందరూ కూడా పాపములో మునిగిపోతున్న పరిస్థితిలో, ఎవరూ రక్షించలేని పరిస్థితిలో, మానవ క్రియలు వారు చేసుకున్న సొంత క్రియలేవి కూడా మనిషిని రక్షించలేని క్రమములో ఒక ఉచిత బహుమానముగా ఆయన లోకానికి వచ్చాడు. కేవలం ఆయన అంగీకరించడం ద్వారా ఆయన మనకు ఉచితమైన రక్షణ అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వాక్య భాగం చూద్దామా? అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 43వ వచనాన్ని నేనే చదువుతున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు, వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారన్నాను అనెను. ప్రవక్త అందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎప్పుడు నీకు క్షమాపణ కలుగుతుందో తెలుసా? విశ్వాసం ఉంచాలి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, విశ్వాసము. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, విశ్వాసము. సో దేవుని అందు విశ్వాసం ఉంచితే ఆ యొక్క రక్షణ మనకు వస్తుంది. విశ్వాసం అనే మాట అది కూడా సులభంగా కనిపిస్తా. నాకు నమ్మకం ఉందండి యేసయ్య అంటే. అందుకే కదా ప్రతి క్రిస్మస్కి చర్చికి వస్తాను నేను. అందుకే కదా అప్పుడప్పుడు నేను చర్చిలో డబ్బులు ఇస్తాను నేను. అందుకే కదా యేసయ్య ఫోటో నా ఇంట్లో పెట్టుకున్నాను. నాకు విశ్వాసం ఉందంటే అది విశ్వాసము కాదు. నిజమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఎవరు నువ్వు నమ్ముతున్నావో ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టుకోవాలి. పాత ఉదాహరణ అయినా కూడా విశ్వాసానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది కాబట్టి ఈ మాట ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను. సులభంగా స్పీడ్గా ఆ విషయం చెప్పేస్తుంటాను. చార్లెస్ బ్లాండిన్ అనే వ్యక్తి ఉన్నాడు. చార్లెస్ బ్లాండిన్ అనే వ్యక్తి సాహస కార్యాలు చేస్తూ ఉంటాడు. నయాగరా జలపాతము, అమెరికాకి కెనడాకి మధ్యలో నయాగరా జలపాతం అనేది పైనుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన అన్నాడు, ఈ నయాగరా జలపాతంలో ఈ కొండ ఈ చివరి నుంచి ఆ చివరికి 2 పోల్స్ పాతుతాను, దాని మీద ఒక ఇనప తాడు కట్టి నేను నడుచుకుంటూ వెళ్తాను, ఎవరు చూస్తారో రండి అని చెప్పాడు. చాలా డేంజరస్ ప్లేస్ అది. అందులో పడితే శవం కూడా దొరకదు, ఆ దగ్గర కూడా వెళ్ళలేం. దేవుని మహాకృపను బట్టి నేను వెళ్ళాను ఒకసారి నయాగరా జలపాతానికి. ఆ జలపాతం ఎక్కడ ఉంటే పడవల్లో తీసుకెళ్తుంటే ఇంకా కొంత దూరం ఉండగానే ఆ ఉధృతికి పడవ ఊగిపోతుంటారు. కొంచెం దూరం తీసుకెళ్లి మళ్ళీ తెచ్చేస్తారు. అలాంటి ఒక భయంకర ప్రదేశంలో అన్నాడు, ఆ 2 కొండల మీద తాడు కట్టి నేను నడుస్తాను రండి చూడడానికంటే అనేక మంది ప్రజలు వచ్చేసారు. అమెరికా, కెనడా, నయాగరా జలపాతంలో ఉంటుంది. అవతల కెనడా, యువతల అమెరికా గట్టి 2 ప్రదేశ ప్రజలు వచ్చారు. అనుకున్నట్టుగానే పైకి ఎక్కాడు ఆయన. ఒక పోల్ ఒకటి పట్టుకున్నాడు. కర్రని చక్కగా ఇలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. చార్లెస్ బ్లాండిన్, నువ్వు చాలా గొప్పవాడవని చప్పట్లు కొడుతున్నారు. క్షేమంగా అవతలకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, నేను మరలా ఆ చివరి నుంచి చివరికి రాగలనా అని అడిగాడు. అందరూ ఏమంటారు? సత్యబాబు గారు ఏమంటారు? రాగలవని అంటారు. ఎందుకు? ఇప్పుడే కదా మేము చూసాం. కానీ ఖచ్చితంగా మీరు రాగలరు, నమ్ముతున్నారా అని అడిగాడట. అవును మేము నమ్ముతున్నాం, ఖచ్చితంగా రాగలరు. చివరిగా అన్నాడట, సరే మీరు అందరూ నమ్ముతున్నారు, చాలా సంతోషం, నా సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉంది, సంతోషం. ఇప్పుడు ఈ కర్ర తీసి పక్కన పెట్టేస్తాను, ఒక వ్యక్తి వచ్చి నా భుజాల మీద కూర్చోండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అని అడిగారట. ఎవరు వెళ్తారు? రాజారావు వెళ్తావా? ఎవరు వెళ్తారు? అమ్మ మీరు ఎవరిని వెళ్తారా? లేడీస్ కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరిని వెళ్తారా? అంతవరకు ఏమన్నారు? నమ్ముతున్నావు, నువ్వు వెళ్ళగలవు, అయితే ఒకళ్ళు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అంటే ఎవరు వెళ్ళట్లేదు. ఇలా తలొంచేశారు. కొన్నిసార్లు పక్క వాళ్ళకి అప్పగించాలన్నప్పుడు ఏం చేస్తావు అడిగావు అనుకోండి, పాస్టర్ గారిని ప్రశ్న అడిగితే తల ఇలా ఉంచేసి ఇలా చూస్తుంటాం. అంటే నువ్వు చెప్పుకో, నువ్వు చూసుకుంటుంటావు కదా. అలాగా అందరూ తల ఉంచేసి ఎవరు మాట్లాడట్లేదు. చివరికి వీళ్ళు మేనేజర్ ఉన్నాడు. ఈ మేనేజర్కి చార్లెస్ బ్లాండిన్ యొక్క సాహసం ఏంటో తెలుసు. ఆయన అన్నాడు, నేను వస్తాను, ఎవరు రాలేదు కాబట్టి వచ్చాడు. ఆ భుజాల మీద కూర్చున్నాడు. క్షేమంగా మరలా ఆ నయాగరా జలపాతంలో అవతల నుంచి అవతలకి క్షేమంగా తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఇందాక ప్రజలందరూ అన్నారు కదా, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నడవగలనని చెప్పారు కదా. అది నిజమైన విశ్వాసమా, లేకపోతే వాళ్ళు మేనేజర్ గారు చేసింది నిజమైన విశ్వాసమా?
కదా. ఎందుకు? మేనేజర్ చేసిన విశ్వాసం, నమ్మాడు, నమ్మిన దాన్ని ఆ వ్యక్తి మీద తన జీవితాన్నే పెట్టేసుకున్నాడు. పిల్లారు, ఈరోజు నమ్మకం అంటే యేసయ్య అంటే నాకు తెలుసు, ఆయన ఫోటో పెట్టుకున్నాను, ఆయనకు డబ్బులు ఇస్తున్నాను, ఇది కాదు నమ్మకం. క్రిస్మస్లు వస్తే, పెద్ద పెద్ద కార్యక్రమాలు అవుతుంటే రాజకీయ నాయకులు వస్తారు, అబ్బా యేసయ్య చాలా గొప్పోడు, ఆయన గురించి అక్కడ కొవ్వొత్తులు వెలిగించారు, చిన్నప్పుడు నేను చెట్టు పెట్టాను, ఇవి చెప్తే ఇది కాదు విశ్వాసం. నాకు ఆయన అంటే ఇష్టం అంటే అందరూ చప్పట్లు కొట్టేస్తాం పులోమని, అది కాదు విశ్వాసము. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ఎవరో తెలుసుకొని ఆయన పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, నీ పాపములన్నీ క్షమించగలడు, నీ జీవితాన్ని నిత్యరాజ్యానికి చేర్చగలడు, నీ బ్రతుకులో ఒక నెమ్మదిని సమాధానం ఇవ్వగలడు. అర్థం చేసుకుని నీ బ్రతుకును తీసుకుని వెళ్ళి ఆయన చేతుల్లో పెట్టుకుంటే అది నిజమైన విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరన్నా ఇంకా కేవలం పైనే దేవుని వెంబడిస్తున్నారా? నువ్వు రక్షించబడ్డావా లేదో అనుమానంతోనే వెళ్ళిపోతుందా నీ జీవితం? ఈరోజు ఒక నిశ్చయం చేసుకో, నువ్వేమీ కష్టపడక్కర్లేదు, కానీ నీ మనస్సులో యేసయ్యా నమ్ముతున్నాను, నేను నా కొరకు రక్షకుడుగా వచ్చావు ప్రభా, నా బ్రతుకు చెడ్డదే, నేను మారలేదు ప్రభా, అయితే నువ్వు నా బ్రతుకులోనికి వచ్చి మార్చండి, నా పాపం నన్ను క్షమించడానికి వచ్చావట కదా ప్రభా, నన్ను క్షమించండి ప్రభా, నేను నిన్ను కోరుకుంటున్నానని చెబితే అద్భుతమైన రక్షణ మనకు లభిస్తుంది. అలాంటి ఒక రక్షణ మనకు లభించినప్పుడు, లేదా ఆ రక్షణను గురించిన ఆనందాన్ని విశ్వాసులు ఉన్న వాళ్ళు మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆ క్రిస్మస్ యొక్క జాయ్ నిజంగా మనం అనుభవించడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను నేను. రెండవదిగా, వాట్ షల్ యు ఫైండ్ వెన్ యు సీక్ అనేది మనం చూస్తున్నాం. నువ్వు వెతికినప్పుడు ఏమి కనుగొంటావు? ఆయన గురించి వెతికితే ఏమి లభిస్తుంది నీకంటే? యూ కెన్ ఫైండ్ పీస్ ఆఫ్ మైండ్, యూ కెన్ ఫైండ్ పీస్ ఆఫ్ మైండ్ అంటే నెమ్మదిని నువ్వు పొందుకుంటావు, సమాధానమైన పరిస్థితిని నువ్వు పొందుకుంటావు. ఒక అద్భుతమైన మాట మనం చదువుకుందామా? ప్రతి క్రిస్మస్ కార్యక్రమాల్లో ఎక్కువగా చదువుకునే మాట లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఫస్ట్ క్వైర్ సాంగ్ ఇది, మొట్టమొదటగా పాడిన పాట ఇది. దేవదూత సమూహాలు ఆయన చుట్టూ చేరి అద్భుతమైన పాట పాడుతూ, ఆ పాటలో అర్థమేంటో తెలుసా? దేవునికి ఇష్టలైన వారికి, ఆ మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగు చేయడానికి లోకానికి వచ్చాడు. 700 సంవత్సరాలకు ముందే యెషయా భక్తుడి ద్వారా ఒకటి అదే మాట తెలియజేస్తాడు. యెషయా 9:6 ఇప్పుడు తీసి చదవద్దు, కానీ అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఏలయనగా అంటూ మనకు ఒక శిశువు, ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంటూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని ఆయన బిరుదులు మనకి కనిపిస్తున్నాయి. పిల్లారా, ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, ఆల్రెడీ రక్షించబడ్డావు. నువ్వు అంత మాత్రాన నీలో పీస్ ఉన్నదని అర్థం కాదు. వాస్తవానికి సమాధానం ఇవ్వడానికే వచ్చాడు, బట్ ఎందుకో కొన్ని కారణాలు బట్టి ఆ సమాధానాన్ని మనం కోల్పోతున్నాం. సమాధానం కోల్పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటిని 3 మాటల్లో, జీ అనే అక్షరంతో 3 మాటలు మీకు చెప్తాం. రాబర్స్ ఆఫ్ పీస్ అంటాం. అంటే నీ సమాధానం దొంగిలించేవేంటి? నీ సమాధానం నీ జీవితం నుంచి దొంగిలించేవేంటి తెలుసా? గిల్ట్ అనే మాట కనిపిస్తుంది. గిల్ట్ అంటే అపరాధ భావన. తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, అయ్యో నేను తప్పు చేశానే, ఎవరన్నా చూసారేమో, అయ్యో తప్పుగా క్షమాపణ ఉంటుందా లేదా, అది అపరాధ భావన. ఈ అపరాధ భావం నుంచి దేవుడు విడిపించగలడు ఎప్పుడో తెలుసా? అయ్యా నన్ను క్షమించరని ఆయన పాదాల మీద పడిపోతే దాని నుంచి విడుదల చేసేస్తాడు. ఈ గిల్ట్ అనేది నిన్ను పీస్ నుంచి దూరం చేస్తుంది. తర్వాత గ్రీఫ్ అనే మాట. గ్రీఫ్ అంటే వేదన, సమస్యల బట్టి, ఆర్థిక ఇబ్బందుల బట్టి, భవిష్యత్తును గురించిన భయాల బట్టి, లేకపోతే ఎలా ఉంటుందో నా జీవితము, ప్రపంచం ఏమైపోతుందో, ఏ వ్యాధి నన్ను కబళించేస్తుందో, లేకపోతే ఈ పరిస్థితులు ఎలా అనే ఒక వేదన నీలోని పీస్ని తొలగిస్తుంది. అయితే దేవుడు మనకి లోకానికి వచ్చిన వాడు. ఆయన వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సమస్యలు లేకుండా నేను చేయకపోవచ్చు, బట్ ఆ సమస్యల మధ్యలో నేను మీతో పాటు ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి ఆ మాట చెప్పాడు. కాబట్టి ఆయన గురించి మనం ధైర్యంగా ఉండొచ్చు. 3వ మాట చూస్తే గ్రడ్జెస్ అంటాం. గ్రడ్జెస్ అంటే ఒకరి మీద ఒకరికి ద్వేషాలు.
ఒకరితో ఒకరికి కోపాలు, ఒకరినొకరు క్షమించలేని పరిస్థితులు, ఒకరితో ఒకరు అలాంటి లోపల కొన్ని గాయాలు పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితులు అనేవి మన జీవితాల్లో పీస్ నుంచి దూరం చేస్తాయి. అదే యేసుక్రీస్తు అనేవాడు మన జీవితాలకు వస్తే, ప్రభువా నా జీవితంలో నీ సమాధానం కావాలని అడుగుంటే నీ గిల్ట్, అపరాధ భావం నుంచి దూరం చేస్తాడు, నీ గ్రీఫ్, నీ బాధ నుంచి దూరం చేస్తాడు, నీ గ్రడ్జెస్ ఎవరిని క్షమించలేకపోతున్నావో మనస్ఫూర్తిగా వారిని క్షమించి ఒక విడుదల పొందే ఆత్మను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఒకసారి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి అంటాడు, ఎవరు చెప్పారు కొటేషన్ అనేది పేరు ఇవ్వలేదు, కానీ ఆయన అన్న మాట ఏంటి తెలుసా? సేఫ్టీ కన్సిస్ట్స్ నాట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ డేంజర్ బట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటాడు. అద్భుతమైన మాట ఇది. సేఫ్టీ, క్షేమం అనేది ప్రమాదము లేకపోవడం బట్టి కాదు వచ్చేది క్షేమము, ఆ ప్రమాదంలో కూడా దేవుని సన్నిధిని కుండం బట్టి వచ్చేదే క్షేమం. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రమాదాలు లేవా మనకి? వచ్చేసే ప్రమాదాలు, వ్యాధులు గుండా వెళ్ళాం. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా 0 కేసులు అన్నారు. అబ్బా అనుకున్నాం, అన్ని చోట్ల కేసులు పెరిగిపోతుంటే ఆహా మా శ్రీకాకుళం ఎంత మంచిది. కొంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి అన్నారు, అన్న మన శ్రీకాకుళం వాళ్ళు చాలా మంచోళ్ళటన్నా, మన ప్రార్థనలు చాలా గొప్పవటన్నా, అందుకే మన కేసులు లేవంటే ఒరే బాబు నోరు మూసుకుంటారా. ఈ మాట అంటే ఇంకా అది కూడా ఇంకా దేవుడు కోపం వచ్చేయగలదు. మనమేమి నీతిమంతులం కాదు, అంటే మనకంటే ఎక్కువ ప్రార్థన చేసేవాడు ఎక్కడ లేరు అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదో దేవుడి కృప ఇంకా మన మీద ఉన్నది. దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు ఎందుకో కనికరిస్తున్నాడు. మొత్తానికి 0 కేసులు అనుకున్నవి ఒక్కసారిగా రూపు మారిపోయింది. ఎక్కడో అనుకున్న ఊరిలోకి ఎంటర్ అయ్యాయి, తర్వాత వీధిలోకి ఎంటర్ అయ్యాయి. ఆ వీధిలో కదనుకుంటే మన పక్కింట్లోకి వచ్చేసాయి, కొన్నిసార్లు మన సొంత ఇంట్లోనే పక్క వ్యక్తికి వచ్చేసాయి. ఇన్ని ప్రమాదపు మధ్యలో ఉన్నా కూడా సేఫ్టీ అనేది నీకు నాకు ఎలా వచ్చింది తెలుసా? ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి, ఆయన బలము, ఆయన రెక్కలెక్కడున్న ఆరోగ్యము. లాస్ట్ వీక్ మనం చూసినట్లుగా నీతి సూర్యుడిగా వచ్చిన ఆయన రెక్కలెక్కడున్న ఆరోగ్యంతో నిన్ను నన్ను కాపాడి మన పట్ల ఇంకా ఆయన కృపను ఉంచాడు కాబట్టి ఈరోజు ఆరోగ్యవంతులుగా వెళుతున్నాం, నెమ్మది కలిగి మనం జీవిస్తున్నాం. దాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి దేవునిలో ఉండాలి. పిల్లరా, దేవుడు నీతో ఉన్నాడు అనే ఆలోచన నీకు నెమ్మదినిస్తుంది. బట్ నా వెనకాతల ఒక మాట చెప్తే మంచిది. దేవుడు, అందరూ చెప్పండి, దేవుడు నాతో ఉన్నాడు అనే ఆలోచన నాకు నెమ్మదిని ఇస్తుంది. అవునా? నిజమేనా కదా? దేవుడు అనే ఒక్క మాట యాంటీడోట్కి ఎన్నిసార్లు మనకు పనిచేస్తుంది. ఏమి అర్థం కాని పరిస్థితులు, ఏమీ తోచని పరిస్థితుల్లో చివరిగా మన నోట్ల నుంచి వచ్చే మాట అని తెలుసా? దేవుడు ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే. ఆ ఒక్క మాట నీకు నాకు ఎంత ఆలోచన వస్తుంది. కాబట్టి ఈరోజు పిల్లారా, దేవుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలడు. మన గిల్ట్ నుంచి, మన గ్రిఫ్ నుంచి, మన గ్రడ్జెస్ నుంచి విడిపించి తన నెమ్మదిని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. షాడో ఆఫ్ డెత్, లాస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా మరణపు లోయలు, గాఢాంధకారపు లోయలు అంటే మనకేం అర్థమయ్యేది కాదు. ఇంతకు ముందు ప్రపంచానికి అర్థమైంది గాఢాంధకారపు లోయ అంటే ఎక్కడ చూసినా మరణాలు గుండా ఈ సంవత్సరం అంతా మనం నడిచాము. అయితే దేవుడు మనల్ని కాపాడాడు. ఒక సర్వే ప్రకారం చెప్పిన మాట ఏంటి తెలుసా? 4000 సంవత్సరాల చరిత్ర చూస్తే, అంటే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, మొత్తం 4000 సంవత్సరాలను అధ్యయనం చేస్తేనట వాళ్ళకి అర్థమైంది ఏంటి తెలుసా? కేవలము 268 సంవత్సరాలు మాత్రమే కొంత నెమ్మదిగా మానవుడు బ్రతికాడట. అర్థమవుతుంది మాట? 4000 సంవత్సరాల చరిత్రలో ఏ యుద్ధము జరగలేదు ఈ సంవత్సరము. ఎలాంటి పెద్ద పెద్ద ఉపద్రవాలు లేవు ప్రపంచమంతే. సంవత్సరం అనేది కేవలం 268 సంవత్సరాలట. అంటే అర్థమేంటి? ఇంచుమించు ఎప్పుడు కూడా మానవుడు పోరాటాల గుండా వెళుతూనే ఉన్నాడు, సమస్యల గుండా వెళుతూనే ఉన్నాడు. అయితే దేవుడు మనకు నెమ్మదినిచ్చేవాడుగా ఆయన ఉన్నాడనే భరోసా, ఆయన ఉన్నాడనే ఆలోచన మన జీవితంలో పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. కాబట్టి ఇంకా అనుభవిద్దామా? ఈ క్రిస్మస్ దినాల్లో యేసుని ఇంకా దగ్గరగా అనుమతిద్దామా? నీ గ్రీఫ్ని దేవుని దగ్గర పెట్టుకో. నీ గిల్ట్, అపరాధ భావన, యేసయ్యా నాలో ఉన్నది అపరాధ భావన, నా పాత తప్పులు నన్ను వేధిస్తున్నాయి ప్రభా, నీ రక్తముల కడిగండి అని అడిగి చూడండి, ఎంత విడుదల నీకు వస్తుందో. అలాగే నీకున్నాక గ్రడ్జెస్, ఒకళ్ళ మీద ఉన్న కాపాలు, ఏవో బాధ నీకు ఉండొచ్చు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అవతల నీకు సమాధానం వచ్చిన రాపని నీ హృదయంలో ఉన్నది దేవునికి అప్పగించేయండి. ప్రభా నీకు అప్పగించేస్తున్నాను, నేనైతే ఇంకేమి ఎవరి మీద పెట్టుకోనని చూడండి. ఎంత స్వేచ్ఛ
స్వేచ్ఛతో కూడిన నెమ్మదితో కూడిన జీవితం మనకు లభిస్తుందో ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామా? ఒక్క వాక్యాన్ని చూద్దాం. ఎవరైనా గట్టిగా ఈ వాక్యం చదవడానికి సిద్ధపడితే మంచిది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుతారండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఓకే, చాలండి. మంచి మంచి వాక్యం మనకు అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడిని అంటూను ఆయన చెప్పిన మాట తెలుసా? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఇంగ్లీష్లో నాకు చక్కని మాట తెలుసా? లెర్న్ ఫ్రమ్ మీ యూ విల్ ఫైండ్ పీస్. నా దగ్గర నుంచి నేర్చుకోనండి, నా దగ్గరికి వచ్చి మీరు తరచి తెలుసుకోనండి, మీకు సమాధానము కలుగుతుంది అని ఒక చక్కని మాట కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వన్ యూ కమ్ క్లోజర్ టు గాడ్, దేవుని వెతకి ఆయనకు సమీపముగా వచ్చినట్లయితే, దేవుని వెతకడం అంటే ఏదో ఒకసారి రక్షణ అప్పుడప్పుడు వెతకడం కాదు. ప్రతిరోజు ఆలోచించండి, వేర్ ఇస్ మై లైఫ్, ఈరోజు నా జీవితం ఎక్కడ ఉంది, నా సంబంధం దేవునితో ఎంతవరకు ఉన్నది, నా భక్తి జీవితం ఎంతవరకు ఉన్నది అని ప్రశ్నించుకుంటూ దేవునికి సమీపముగా వచ్చినప్పుడు గొప్ప నెమ్మది మనకు లభిస్తుందని మనం చూస్తున్నాం. సమయం అవుతుంది, త్వరగా 2 మాటలు మళ్ళీ చెప్తాను. ఆ పీస్ గురించి ఒక ఆయన చెప్పిన మాట, సమాధానం అనేది ఎన్ని రకరకాల సమాధానాలు ఉన్నాయి, పీస్ అనేది రకరకాలుగా ఉంటుందంటూ వివరించిన వాటి గురించి కానీ ఆయన చెప్పిన మాటలు తెలుసా? పీస్ ఆఫ్ ఏ క్వైట్ కాన్షియస్ అంటాడు. పీస్ ఆఫ్ ఏ క్వైట్ కాన్షియస్, నెమ్మది కలిగిన నిమ్మళమైన మనస్సాక్షి నీకున్నప్పుడు, అంటే నీ మనస్సాక్షిని మీదేమి అపరాధ భావన లేనప్పుడు సమాధానం లభిస్తుంది అంటాడు. అలాగే ఆయన అంటాడు పీస్ ఆఫ్ ఏ రెస్ట్ఫుల్ మైండ్, అంటే ఆయన మీద ఆధారపడి నీ బరువులన్నీ ఆయన మీద వేసుకున్నప్పుడు సమాధానం లభిస్తుంది అంటాడు ఆయన. తర్వాత పీస్ ఆఫ్ ఏ సరెండర్డ్ విల్, అంటే నీ చిత్తాన్ని దేవునికి అప్పగించేసి, ప్రభా నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తమే జరుగును గాక అప్పగిస్తే గొప్ప సమాధానం నీకు లభిస్తుంది. తర్వాత అంటాడు పీస్ ఆఫ్ ఏ హోప్ఫుల్ హార్ట్ అంటాడు. ఆ యొక్క నిరీక్షణ కలిగిన హృదయము, పర్వాలేదు ప్రస్తుతం పరిస్థితులు బాగోపోయినా భవిష్యత్తులో పరిస్థితులు బాగు చేస్తాడు, దేవుడు మరలా కనికరిస్తాడని ఒక నిరీక్షణ, అది నీకు పీస్ని ఇస్తుందని చెప్తాడు. చివరగా ఆయన అంటాడు పీస్ ఆఫ్ ఏ లవింగ్ ఫెలోషిప్, ఒక ప్రేమపూర్వకమైన సహవాసము, అక్కడ దేవునితో సహవాసము కానీ ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన సహోదరులతో సంఘముతో సహవాసము కానీ నీకు నాకు పీస్ను అనుగ్రహిస్తుందని చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, సంగమా, ఉదయకాల సమయంలో దేవుడు ఆయన వెతికితే మనకు లభించేది మొదటిగా ఏం చూస్తామండి? మొదటి పాయింట్లో ఏమి లభిస్తుంది? క్షమాపణ మనకు లభిస్తుంది. దాని గురించి నా వివరాలు చూసాం. రెండవదిగా దేవుని వెతికితే పీస్ ఆఫ్ మైండ్ లభిస్తుంది. ఈరోజు చాలాసార్లు మా జీవితంలో జరుగుతుంది, అలాగే కొంతమంది జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుళ్ళు ఉన్నామనే పేరు కానీ చాలా గలిబిలిగా మనం బ్రతుకుతూ ఉంటాం. ప్రతి చిన్నదానికి గలిబిలైపోతుంటాం. మనం ఎప్పుడు కూడా ఒకలాంటి ఆందోళనలు బ్రతుకుతుంటామేమో. వద్దు, దేవుని అడుగుదాం, ప్రభా దేవుని పీస్ ఆఫ్ మైండ్లో దేవుడున్నాడు, యాబ్సెన్స్ ఆఫ్ డేంజర్ ఏమీ లేదు, ప్రమాదాలు లేని పరిస్థితి ఏమీ లేదు, కానీ దేర్ ఇస్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి అయితే నాకు దగ్గరగా ఉంది కాబట్టి నేను ధైర్యంగా ముందుకు కొనసాగుతానని నిశ్చయించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామా? చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. వాట్ కెన్ యూ ఫైండ్ వెన్ యూ సీక్? దేవుని వెతికినప్పుడు ఏమి లభిస్తుంది నీకు తెలుసా? యూ కెన్ ఫైండ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని నీవు కనుగొంటావనే మాట మనకు కనిపిస్తుంది. మనం ఎవరమో తెలుసా? యు ఆర్ మేడ్ టు లివ్ ఫర్ ఎవర్. ఎందుకోసం నువ్వు సృజించబడ్డావో తెలుసా? ఎల్లప్పుడూ జీవించడానికి సృజించబడ్డావు. ఒక అద్భుత విషయం తెలుసుకోండి, ఒక కుక్కను దేవుడు సృజించినప్పుడు ఎల్లకాలం బ్రతకడానికి కుక్కను చేయలేదు దేవుడు. ఒక చెట్టును సృజించినప్పుడు ఎల్లకాలం బ్రతకడానికి చెట్టును సృజించలేదు దేవుడు. కానీ మానవులుగా మనం చేసినప్పుడు ఎల్లప్పుడూ బ్రతకడానికి, ఈ శరీరాన్ని మనం కోల్పోయినా మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఎల్లకాలము ఉండాలి, దేవుడు అనే యొక్క నిత్యత్వములో ఆయనతో ఉండాలని దేవుడు మనకు కలుగు చేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆ ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ నిత్య జీవము కొరకై ఆ దేవుని దగ్గర రావడానికి ప్రయత్నం చేద్దాం.
బైబిల్లో ఒక వ్యక్తి మనకు తెలుసు, యొక్క వివరాలకు వెళ్ళకపోయినా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వ్యక్తి మనకు కనిపిస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ధనవంతుడని ఒక మాట కనిపిస్తుంది, వేరే ఒక పుస్తకంలో ఇక్కడ వేరేలా కనిపిస్తుంది. మొత్తానికి ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి 19వ వచనం 29వ వచనం అంటున్న మాట, క్షమించాలి, మత్తయి సువార్త 19:16లో నేను చదువుతున్నా మొట్టమొదటగా. అని అంటున్న మాటని తెలుసు, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఏం ప్రశ్న వేశాడండి? మనకంటే మంచోడైనా కదా, మనం ఏసే దగ్గరికి మనకు ఏసే కనిపిస్తే ఏమడుగుతాం? ప్రభా, ఏమైనా అవకాశం అంటే మంచి డూప్లెక్స్ ఇల్లు ఇచ్చేస్తావా అని అడుగుతామేమో కదా. లేదా ఏసయ్య, నువ్వు కనపడ్డా కదా, ఇంకా నాకు ఏ జబ్బులు లేనట్లుగా చేసేనైనా నాలో ఇక ప్రపంచం లేదా మా కుటుంబం, ఇలాంటి శారీరక అవసరాలు అడుగుతామేమో. ఈ వ్యక్తి చాలా మంచోడు. యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, నిత్య జీవము పొందడానికి ఏం చేయాలి అంటే యేసయ్య దగ్గర నిత్య జీవం ఉందని తెలిసింది ఆయనకి. అయితే యేసయ్య కొన్ని వివరాలు చెప్పాడు, నువ్వు ఎలా చేయాలి, ఆజ్ఞలు పాటించాలి, లేకపోతే నీ ధనాన్ని అమ్మేసి రావాలి నా వెనకాతలంటే. అడిగిన ప్రశ్న అయితే బాగానే ఉంది, కానీ దాన్ని వెంబడించలేక ఆయన వదిలేసి సనుక్కొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ కాంటెక్స్ట్లోనే మాట్లాడుతూ యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? ఎలా నిత్య జీవం లభిస్తుందో మనకంటే అదే 19వ అధ్యాయము 29వ వచనం అంటున్న మాట. మత్తయి 19:29 అంటున్న మాటని తెలుసా? నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మళ్ళీ ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, నిత్య జీవము. ఆన్సర్ ఒక ప్రశ్న ఏమో 16వ వచనం ఉంది, నిత్య జీవానికి ఏం చేయాలి? దానికి చక్కని జవాబు 29వ వచనంలో చెప్తున్నాడు. అయితే మాట మనకే నచ్చదు. నా కోసం మీ అక్కలను వదిలేయండి, చెల్లెలను వదిలేయండి, తల్లిదండ్రులను వదిలేయండి అంటున్నాడు, మీ ఆస్తులను వదిలేయండి అంటున్నాడు. అంటే దేవుడి దగ్గర ఉంటే కుటుంబం మనకొద్దా? దేవుని వెంబడిస్తే డబ్బులు సంపాదించకూడదా? దేవుని వెంబడిస్తే బంధాలు మనకొద్దా? అది కాదు అక్కడ అర్థము. నన్ను వెంబడించే క్రమములో ఎవరు నీకు అడ్డొస్తున్నారు వారినైనా వదులుకొనైనా సరే నన్ను వెంబడించే తెగింపు నీలో ఉంటే, నన్ను వెంబడించే క్రమములో నీ పాత అలవాట్లు కానీ, నీ పాత విధానాలు కానీ, నీ డబ్బు కానీ ఏదైనా అడ్డుగా వస్తుంటే, అంటారు కొన్నిసార్లు నేను యేసయ్య నమ్ముకున్నానని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొన్నిసార్లు చెప్తే యవ్వన బిడ్డలు కొన్నిసార్లు రక్షించబడి తల్లిదండ్రులు చెప్తుంటారు, అమ్మా నేను యేసయ్య నమ్ముకున్నాను అంటే ముందేమో ఏదో మంచిగా చెప్పి చూస్తారు. తర్వాత అంటే సరే ఆ యేసయ్య కావాలంటే వెళ్ళిపో, నీకు చిల్లి గవ్వ కూడా ఆస్తిలో ఇవ్వను. ఉంటారు అలాంటి వాళ్ళు? ఉన్నారు. దేవుని కోసం అలా బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పర్వాలేదు, మీ ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏది ఇవ్వకపోయినా పర్లేదు, వీటన్నిటికంటే విలువైన వాడుగా నా యేసయ్యని చూస్తున్నా. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నాకు ఏదో ఇచ్చేస్తాడని కాదు, కానీ నిత్య జీవాన్ని ప్రదానంగా ఇస్తాడు. కాబట్టి ఆ యేసయ్య కావాలి. ఈ దృక్పథం కలిగిన వారు నిజమైన ఆ యొక్క నెమ్మదిని మనం అనుభవిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సంగమా, ఈరోజు దేవుడి కోసం అన్ని వదులుకోవడం మనకు తెలుసా? కొన్నిసార్లు వేరే వాటి కోసం దేవుణ్ణి వదిలేస్తున్నాం. స్నేహితులు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళు ఎగతాళి చేస్తారేమో, పక్కవాడేమని అంటాడేమో అని చెప్పి దేవుని కూడా ప్రక్కన పెట్టేసే పరిస్థితులు కొన్నిసార్లు మనకు కలుగుతున్నాయేమో. దానివల్ల నీకు నిత్య జీవము కాదు. వాస్తవం నిత్య జీవం అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేదే కాదండి నిత్య జీవితము. నిత్య జీవితం అంటే ఈ భూమి మీద ఆ సంపూర్ణ జీవితం జీవించడం కూడా నిత్య జీవమే. దేవునిచ్చే నెమ్మదితో, దేవుళ్ళు ఉన్నామనే భరోసాతో ఆనందంగా బ్రతకడం కూడా నిత్య జీవమే. ఈ భూమి మీద దానితో పాటు మరణించిన తర్వాత ఎల్లకాలం దేవుని దగ్గర ఉండడానికి ఏది నీకు అడ్డుగా వస్తున్నా వదులుకో. ఏది వస్తుంది నీకు అడ్డుగా? ఒక వ్యక్తి నీకు అడ్డు వస్తున్నారా, లేదా ఒక ఆలోచన గడ్డుగా వస్తుందో వదులుకొని దేవుని వెంబడించడానికి ఇష్టపడితే ఆ రియల్ ఇటర్నల్ లైఫ్ అనేది నీ జీవితంలో పొందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. హిన్సన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హింస కాదు, హిన్సన్ ఆయన పేరు. ఓకే, హిన్సన్ అనే ఒక దైవజనుడు, ఆయన ఒక కాపరి. ఆయన కొంచెం పెద్ద ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో జబ్బు ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళితే చెప్పాడట, బాబు సంవత్సరం కూడా బ్రతక, నువ్వు త్వరలోనే చచ్చిపోతావు నువ్వు అన్నారట. సరే ఇంటికి వచ్చాడు. ఎక్కడో కొంచెం ఆ లొకేషన్ కొంచెం ఊరికి దూరంగా ఉండే లొకేషన్, చెట్లు, కొండలు, నదులు ప్రవహించే ప్రదేశం చాలా ఇష్టం ఆయనకి. ఆ సీన్స్ చూస్తున్నాడు, ఆ కొండలను చూస్తున్నాడు, ఆ చెట్టులను చూస్తున్నాడు, ఆ నదిని చూస్తున్నాడు, పైకెత్తి సాయంత్రం అయ్యాక నక్షత్రాలను చూస్తున్నాడు. మనసులో అనిపించింది, అయ్యో
చాలా కొద్ది సమయంలో వీటన్నిటిని చూడడం ఆగిపోతుందేమో, ఇంకా కొద్ది కాలం తర్వాత వీటన్నిటిని నేను చూడలేనేమో. బట్ లోపల నుంచి దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? కొండల్ని, చెట్టుల్ని, వాటిని చూస్తూ ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఐ మే నాట్ సీ యూ మెనీ టైమ్స్ బట్ ఐ షాల్ బి అలైవ్ వెన్ యు ఆర్ గాన్ అనే మాట అన్నాడు. ఏంటో తెలుసా మాటకు అర్థము? ఓ చెట్లులారా, కొండల్లారా, ఓ నదుల్లారా, ఎక్కువ కాలం మిమ్మల్ని చూడలేకపోవచ్చు నేను, కానీ మీరందరూ తొలగిపోయిన తర్వాత కూడా నేను సజీవంగానే ఉంటాను, ఎల్లప్పుడూ దేవునితో జీవిస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు దేవుని వెంబడిస్తున్నావు? నువ్వు జబ్బు వస్తుంటే భయపడిపోతున్నావేమో. జబ్బులంటే భయమే, మనకి మరణం అంటే భయమే. భయపడడం ఎంతవరకు ఉండాలంటే సమస్య ఉంది కాబట్టి భయపడు తప్ప చచ్చిపోతే ఏమవుతుందో అని భయపడకండి. మరణిస్తే దేవుని దగ్గరికి వెళతాం, నిత్య జీవము కనిపిస్తుంది. ఈ దైవజనుల్లో మా భావన కనిపిస్తుంది. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మరణించినా కూడా ఎల్లప్పుడూ బ్రతుకుతానంతో పాటు నా శరీరాన్ని పాతి పెట్టేసినా కూడా నేను మరలా తిరిగి లేస్తాను, దేవునితో ఎల్లప్పుడూ ఉంటానని నిరీక్షణ తన జీవితాన్ని ధైర్యపరిచింది. ఈ పాండమిక్ టైంలో, లాక్డౌన్ టైంలో మొదటి పేతురు పత్రిక మీద మనం చాలా ధ్యానాలు చేస్తాం. ఆ పేతురు పత్రిక అంతట్లో కూడా మన ధ్యానాల్లో మనం చూసాం. శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, అయితే మన మనస్సు వాటి మీద కన్నా కూడా ఆయన రెండవ రాకడ మీద ఉండాలి, నిత్య జీవం మీద మనం ఉండాలని, అది నిజమైన క్రైస్తవ జీవితం అని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు యేసుని వెదకితే నీకు లభించేది క్షమాపణ లభించి దేవుని కుమారులుగా అవుతావు. పీస్ ఆఫ్ మైండ్, అనుదిన జీవితంలో నెమ్మది కలిగిన బ్రతుకు నీకు వస్తుంది. అలాగే లోకములు ఎప్పుడు మనం విడిచిపెట్టినా కూడా ఒక చక్కగా దేవునితో ఉండే ఆ మరణానంతర గొప్ప జీవితంతో పాటు ఈ భూమి మీద ఒక అద్భుతమైన జీవితమును, నెమ్మదిని మనం పొందుకుంటామనే విషయాన్ని చూస్తున్నాం. ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను నేను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఈ రీతిగా ఉంది. మీ బైబిల్స్లో మీరు చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంత అద్భుతమైన మాట అండి. శ్రమలలో రాయబడిన ఉత్తరం ఇది. చెదిరిపోయిన క్రైస్తవులు, బాధకు తాళలేక వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిన క్రైస్తవులతో పేతురు గారు రాస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ వారి పిలుపేంటో, వారి జీవితం ఏంటో చెబుతూ అద్భుతమైన మాట ఇక్కడ కనిపిస్తుంది. దేని కొరకు పిలిచాడట వారిని? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన అనే మాట కనిపిస్తుంది. నిత్య మహిమ, ఎటర్నల్ లైఫ్ అనే మాటకి మరొక మాటగా నిత్య మహిమ. ఎల్లప్పుడూ ఆ మహిమాన్వితమైన జీవితాన్ని జీవించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. డోంట్ జస్ట్ లివ్ ఫర్ దిస్ వరల్డ్. కేవలం ఈ లోకం కోసం బ్రతకండి. మీరు మీ మనసు అంతా ఈ లోకం మీద ఉంచకండి. దేవుడు అవకాశం ఇచ్చాడా? సామర్థ్యం ఇచ్చాడా? ఉద్యోగాలు చేయండి. సామర్థ్యం ఇచ్చాడు, ఇల్లు కట్టుకోండి. సామర్థ్యం ఇచ్చాడా? పెళ్ళిళ్ళు చేసుకోండి. మంచి జీవితాలు జీవించండి. అయితే మీ కళ్ళు ఇక్కడే ఉంచకండి. కళ్ళు నెత్తి మీద ఎక్కే అంటారు కదా. ఒక అర్థంలో కళ్ళు నెత్తిన ఎక్కడం మంచిది కాదు, గర్వం మంచిది కాదు. కానీ మరొక అర్థంలో మన కళ్ళు నెత్తి మీదే ఉండాలి. దాని అర్థం ఏంటి తెలుసా? పైకి చూడాలి మనం ఎప్పుడు కూడా. నేను ఈ లోకానికి చెందిన వ్యక్తిని కాదు, ఐ బిలాంగ్ టు దట్ వరల్డ్. ఎంతకాలం దేవుడు బ్రతికిస్తాడో మంచిది బ్రతుకుతాను. దేవుడు సడన్ గా నా ఆయుష్ను ముగిస్తే అక్కడితో నా అంతము కాదు, కానీ నన్ను దేవుడు రక్షించుకున్నాడు, క్షమించాడు. అందుకే ఆయన లోకానికి ఒక రక్షకుడిగా వచ్చాడు. ఆయన ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతాను, ఆయనతో నిత్యము ఉంటాననే ఒక ధైర్యం కలిగి జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడిచ్చే క్షమాపణ మీరు అనుభవించాలని, అలాగే క్రిస్మస్ దినాల్లో ఆయన ఇచ్చే పీస్ ఆఫ్ మైండ్, ఎల్లప్పుడూ నెమ్మదినిచ్చే సమాధానం అనుభవించాలని, అలాగే మనం ఎవరమో ఈ లోకానికి మాత్రమే కాకుండా ఆ మహిమకరమైన జీవితానికి పిలిచిన దేవుడు కాబట్టి కొద్ది కాలం శ్రమలున్నా, కొద్ది కాలం కన్నీరు మన బతుకులో ఉన్నా మరలా మన స్థిరపరుస్తాడు, మరలా బలపరుస్తాడని చెప్పి ఆయన మీద నిరీక్షణ పెట్టి ధైర్యముగా ముందుకు వెళ్ళే క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి అని చెప్పి ప్రార్థన చేసుకుందామా? కన్నులు మూసుకుందాం, అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాట్ షల్ యు ఫైండ్ వెన్ యు సీక్? దేవుని నిజముగా వెతుకుతే ఏం లభిస్తుంది నీకు? జ్ఞానులు అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా?
గొల్లలు అన్నారు, అవును మనకు వార్త చెప్పాడు కదా, వెళ్ళి చూద్దాం రండి, ఆయన కనుగొని ఆరాధిద్దాం. ఎక్కడ ఆగిపోయింది నీ జీవితము? దేవుడి గురించి వార్త తెలిస్తే సరిపోదు నీకు. దేవుడు ఎవరో తెలిస్తే నీకు సరిపోదు. మీ అమ్మగారు నాన్నగారు దేవునిలో ఉంటే సరిపోదు. చర్చికి క్రమంగా వస్తే సరిపోదు నీకు. చర్చిలో వాడబడుతూ ఉంటే, వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, సంఘ పరిచర్య చేస్తుంటే సరిపోదు నీకు. అది దాని కొరకు కాదు ఈ క్రైస్తవ జీవితం. అవన్నీ చేయడం మంచిది, దేవుని కొరకు వాడబడడం మంచిది. బట్ అవన్నీ చేసి అసలు అనేది మిస్ అయిపోతే మనకంట దౌర్భాగ్యులు ఎవరూ లేరు. ఎందుకొరకు మనం ఉన్నాం? ఏమి వెతకాలి ఆయనలో? నిజంగా ఆయన పూర్ణ మనసుతో వెతికితే మనకు లభించాల్సింది క్షమాపణ లభించాలి. నమ్మకం ఉందా దేవుడు నీ పాపాలు క్షమించాడని? ఇంతవరకు అడగకపోతే ఇప్పుడు అడుగుతారా? యేసయ్యా నా పాపాలు క్షమించండి ప్రభా, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను ప్రభా. ఆ చార్లెస్ బ్లాండెన్ మీద ఎక్కి కూర్చున్నట్లుగా ఇదిగో ఈ రోజు నుంచి నా బ్రతుకు నీ చేతిలో పెట్టేస్తున్నానని ఆ సింపుల్ ప్రేయర్ చేసుకోండి. ఆ చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చేసుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ క్షమాపణ పొందాక కూడా అనుదినము చిన్న చిన్న పాపాలు మనం చేసే ప్రతిసారి అడగండి ఆయన క్షమాపణ. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది. ఆయనలో నా గొప్ప నెమ్మదిని నీకు లభిస్తుంది. అలాగే ఎందుకు నీకు దేవుడు కావాలి? పీస్ ఆఫ్ మైండ్. ఈరోజు దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ ఆ పీస్ ఆఫ్ మైండ్ లేకుండా బ్రతుకుతుంటే బహుశా మన యొక్క క్రైస్తవ జీవితం వ్యర్థమేమో. అయితే సమస్యలు ఉన్నాయి కదా, అందుకే పీస్ ఆఫ్ మైండ్ లేదంటే అది కాదు. ఇందాక ఒక మాట చెప్పాను మీకు, యాబ్సెన్స్ ఆఫ్ డేంజర్. సమస్యలు లేతే శ్రమలు లేకపోతే నెమ్మది వస్తుంది అనేది కాదు క్రైస్తవ జీవితం. వాటన్నిటి మధ్యలో గాడ్స్ ప్రజెన్స్ ఉంది. దేవుడు మాట నాతో మాట్లాడుతుంది. విపరీతమైన ప్రశ్నలు ఉన్న సమయంలో దేవుని మెల్లైన స్వరం నేను వింటున్నాను. దేవుడు నా చేయి పట్టుకోవడం నేను చూస్తున్నాను, నన్ను నడిపించడం నేను చూస్తున్నాననే ఆ ప్రజెన్స్ని, దేవుని సన్నిధిని అనుభవించడం అనేది నీ అన్ని బాధల్లో కూడా గొప్ప నెమ్మదిని ఇస్తుంది. అనుభవిస్తున్నావు ఈ దినాల్లో? పీస్ ఉందా నీకు? లేకపోతుంటే మళ్ళీ అడుగు, సమాధానకర్త నీవిచ్చే సమాధానం నాకు కావాలి ప్రభా, నీవిచ్చే సమాధానంలో నా బ్రతుకు వెళ్ళాలి ప్రభా, నా సమాధాన జీవితాన్ని చూసి ప్రజలు నీ వైపు ఆకర్షించాలి ప్రభా అని అడుగుదాం. అలాగే దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కేవలం ఈ లోకము కొరకు ఆయన వెంబడించొద్దు, ఈ లోకం మీదనే మనస్సు పెట్టొద్దు. ఆ దైవజనుడు హిన్సన్ అనే దైవజనుడు చెప్పినట్లుగా భయాలు కలిగిన ప్రతిసారి బహుశా నేను మళ్ళా మా అమ్మగారిని రేపు చూడలేకపోవచ్చు, లేకపోతే ఈ పలానా చర్చ్ బిల్డింగ్ నేను మళ్ళా రేపు చూడలేకపోవచ్చు, నా కాలేజీని మళ్ళా నేను రేపు చూడలేకపోవచ్చు. అయితే మీరెవరూ లేని కాలంలో కూడా నేను దేవునితో జీవిస్తూ ఉంటానని చెప్పగలవా నువ్వు? అది నిజమైన క్రైస్తవ జీవితము, అది నిజమైన ఆదరణ కలిగిన జీవితము. అది ఇవ్వడానికి ఈ లోకానికి క్రిస్మస్ బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. పెరిగి పెద్దవాడై సిలువలో మరణించాడు, రక్తమున కార్చి పునరుద్ధరణై తిరిగి లేచాడు. నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. స్వీకరించండి. 2 నిమిషాల సమయం ఇస్తున్నాను. ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభా రండి నా బ్రతుకులోనికి, నిన్ను వెతుకుతాను నిజముగా. నీ క్షమాపణ కావాలి, నీ నెమ్మది కావాలి, నిత్య జీవం కావాలని ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారా? పరిశుద్ర ప్రేమగల తండ్రి, మేము విన్న మాట మా జీవితంలో పని చేయాలి ప్రభా. నీ మాట విత్తబడింది, అది మా హృదయాల్లో మొలకెత్తాలి ప్రభా. నిన్ను కనుగొనడం ద్వారా లభించే ఈ 3 ప్రత్యేక ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి, మేమే కాదు ఈ ప్రపంచంలో చాలామంది ఇంకా నీ రక్షణకు దూరంగా ఉన్నారు, నీవిచ్చే సమాధానానికి చాలా దూరంగా ఉన్నారు ప్రభా. నిత్య జీవం నీలో ఉన్నదనే విషయం ఎరుగక లోకంలోనే బ్రతుకుతున్నారు ప్రభా. వారు మనోనేత్రాలు తెరవండి. వారు నిన్ను వెతకాలి, మేము నిన్ను వెతకాలి. మా సొంత కుటుంబాల్లో కొంతమంది బహుశా నిన్ను ఇంకా వెతకలేదేమో ప్రభా, నిన్ను కనుగొనలేదేమో ప్రభా.
వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్లో మేము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేకపోవచ్చు, సువార్త కొరకు మేము బయటకు వెళ్ళలేకపోవచ్చు, కానీ మా సంఘ బిడ్డలను వాడుకోనండి. వారి ద్వారా ఇళ్లలో ఉన్న వారికి మాటలు అందించండి, వారి కుటుంబీకులకి సమాధాన వార్త అందించండి. ఏదో ఒక రీతిగా ప్రజలు నీ వైపు మళ్ళుకొని ప్రభా, నీవిచ్చే ఆ క్రిస్మస్ ద్వారా లభించే క్షమాపణ, సమాధానము, నిత్యజీవం అనుభవిస్తూ నిజమైన మనస్సుతో ఆరాధించే ప్రజలుగా మమ్మల్ని చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.